Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన పూర్ణచంద్రారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లేకపోతే కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ చూసేది జీరో ఇన్వెస్ట్మెంట్ లేకపోతే కొంత చిన్న చిన్న బడ్జెట్లు పెట్టి ఏమైనా బిజినెస్ చేయొచ్చా, కొంచెం మంచి ఇన్కమ్ వచ్చేటట్లు, అలాగే ఒక బ్రాండ్ బిల్డ్ చేసేటట్టు అని ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళ కోసం ఏదైనా ప్లాన్ కానీ లేకపోతే వీళ్ళ కోసం ఏదైనా ఐడియా కానీ ఉందా మీ దగ్గర? సో జనరల్గా చాలామందిలో మన మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ వచ్చి లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే మాకు ఒక అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి, మాకు జాబ్తో పాటు ఒక అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలని ఒక మైండ్ సెట్ ఉంటుంది. లేదా చాలా హౌస్ వైఫ్స్ ఉంటారు. సో హౌస్ వైఫ్స్ కూడా ఎలా ఉంటుందంటే మన ఇంట్లో ఉన్నాం కదా, మన ఫ్రీ టైంలో ఏదో ఒక బిజినెస్ చేయొచ్చు అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. సో వాళ్ళకి అలాంటి కేటగిరీ పీపుల్కి మనము డ్రాప్ షిప్పింగ్ అనే ఒక పర్టికులర్ బిజినెస్ మోడల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. సో ఈ డ్రాప్ షిప్పింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ ఇది ఎవరెవరి కోసం బాగా ఉపయోగపడుతుంది అంటారు? సో బేసిక్లీ మనం ముందుగా చెప్పుకున్నట్టు డ్రాప్ షిప్పింగ్ అనేది ఎవరైనా చేయొచ్చండి. ఫస్ట్ థింగ్, డ్రాప్ షిప్పింగ్ అనేది కంప్లీట్ యాజ్ అ స్టార్టప్, యాజ్ అ కంప్లీట్ బిజినెస్ అనేది కూడా మీరు చేయొచ్చు. ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎవరైనా చూస్తున్నారు, ఒక జాబ్ చేస్తున్నాము అంటే ఆల్రెడీ ఒక బిజినెస్ చేస్తున్నాం, మాకు ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలంటే డ్రాప్ షిప్పింగ్ చేయొచ్చు. లేదంటే ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకి ఫ్రీ టైంలో ఏదో ఒక బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు కూడా డ్రాప్ షిప్పింగ్ అనేది చేయొచ్చు. ప్రొసీజర్ చెప్తారా అసలు? సో బేసిక్లీ మనం మీనింగ్ తెలుసుకుందాం, డ్రాప్ షిప్పింగ్ మీనింగ్ ఏంటనేది. సో డ్రాప్ షిప్పింగ్ సింపుల్ వర్డ్స్లో చెప్తాం, టెక్నికల్గా వెళ్ళకుండా సింపుల్ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాం. సో డ్రాప్ షిప్పింగ్ అంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చైర్ అనుకుందాం, ఒక చైర్, కూర్చునే చైర్ ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. సో మనం ఒక బిజినెస్, యాజ్ అ బిజినెస్ మ్యాన్ మనం ఏం చేస్తామంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళి ఆ చైర్ గురించి ప్రైజెస్ అనేది తీసుకుంటాం. ఓకే, ఎంత ప్రైస్ పడుతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్స్, మినిమం ఆర్డర్ ఎంత, బేసిక్లీ ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ ఆ చైర్ గురించి మనం తెలుసుకుంటాం. తెలుసుకొని మనం మ్యానుఫ్యాక్చర్కి ఏం చెప్తామంటే డిఫరెన్స్ అర్థం చేసుకోండి. డ్రాప్ షిప్పింగ్ మీనింగ్ ఇప్పుడు చెప్తున్నా. మనం మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఏం చెప్తామంటే మేము మా వెబ్సైట్లో ఏదైతే ఆర్డర్స్ వస్తాయో ఆ ఆర్డర్స్ని డైరెక్ట్గా మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, యాజ్ అన్ మీరు యాంకర్ అని, మిమ్మల్ని యాంకర్ అని నేమ్ చేస్తాం. యాంకర్ వచ్చి మా వెబ్సైట్కి వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ పూర్ణచంద్ర.com అనే వెబ్సైట్కి వచ్చి నేను నా ఓన్ పేరుతో పూర్ణచంద్ర చైర్స్ అని ఒక వెబ్సైట్ తయారు చేసుకుంటాను. సో మీరు వచ్చి నా వెబ్సైట్లో చైర్ అనేది ఆర్డర్ పెట్టారు, నచ్చింది, మీ క్వాలిటీ నచ్చింది, ప్రైజింగ్ నచ్చింది. సో నేనేం చేస్తానంటే నేను డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్కి మీ అడ్రస్ పెడతా. ఓకే, సో ఈ సో అండ్ సో పర్సన్ పూర్ణచంద్ర అనే పర్టికులర్ చైర్ అనేది ఆర్డర్ పెట్టారు. సో మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ టు కస్టమర్ ఇంటికి వెళ్ళిపోతుంది. అవతల ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్కి సంబంధించి మనం ఒక మార్కెటింగ్ మీడియం క్రియేట్ చేసుకోవాలి. యాజ్ అ మీడియా అంటే బేసిక్లీ ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, ట్రెడిషనల్కి డ్రాప్ షిప్పింగ్ డిఫరెన్స్ కొంచెం అర్థం చేసుకుంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో బేసిక్లీ ట్రెడిషనల్ దాంట్లో ఏం చేస్తామంటే మనం వెళ్ళి డబ్బులు ఇచ్చి ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఒక ప్రోడక్ట్స్ తీసుకొని మనం వేరే హౌస్కి తీసుకొని వస్తాం. వేరే హౌస్ తీసుకొని వచ్చిన తర్వాత కస్టమర్స్ ఏదైనా మన వెబ్సైట్లో ఆర్డర్ పెడితే మనం ఇక్కడి నుంచి మన వేరే హౌస్ నుంచి వాళ్ళ ఇంటికి పంపిస్తాం. ఇది ట్రెడిషనల్. డ్రాప్ షిప్పింగ్ మీనింగ్ సింపుల్గా ఏంటంటే కస్టమర్ వచ్చి మన వెబ్సైట్లో ఆర్డర్ పెడతాడు. ఓకే, కానీ ప్రోడక్ట్ మన దగ్గర నుంచి వెళ్ళదు, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి డైరెక్ట్ కస్టమర్ ఇంటికి వెళ్తుంది. ప్రొసీజర్ సింప్లిఫై అయిపోతుంది, ప్రొసీజర్ అనేది సింప్లిఫై అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ కూడా మ్యానుఫ్యాక్చరర్ ఏదైతే బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్ కాకుండా మన కస్టమైజ్ లేబుల్ చేసి ఇస్తారు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక టూత్ బ్రష్ ఉందంటే ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళు కాకుండా మధ్యలో మన పేరు వస్తుంది. ఇంకోటి మన బ్రాండ్ అనుకుంటాడు, మనమేమో అతనికి బిజినెస్ ఇస్తాం. సో ఓవరాల్ గా బాగుంది. నెంబర్స్ ఏ విధంగా ఉంటాయి ఇందులో? సో బేసిక్లీ ఇన్ జనరల్ గా స్టార్ట్ చేయాలంటే చాలా తక్కువ క్యాపిటల్, అంటే ఒక 30,000 నుంచి ఒక 1 lakh మధ్యలో ఉంటే మనం ఒక మ్యానుఫ్యాక్చరర్ ఫస్ట్ ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఏదన్నా మనకి ఏది సూట్ అవుతుందో అని ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్కి డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరెవరు ఉన్నారు, ఓకే, మన ఏరియాలో ఎవరు ఉన్నారు అంటే వేరే సిటీస్లో ఎవరు ఉన్నారని తెలుసుకోవాలి. కంపేర్ చేయాలి, అంటే ఒకటే ప్రోడక్ట్ చాలామంది చాలా డిఫరెంట్ ప్రైజెస్కి ఇస్తారు, కంపేర్ చేయాలి ఒకటి. ఇంకొకటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్స్ కూడా దే షుడ్ బి ఓకే విత్ వాట్ వీఆర్ డూయింగ్. అంటే డ్రాప్ షిప్పింగ్ మోడల్కి మ్యానుఫ్యాక్చర్ కూడా ఓకే ఉండాలి కదా. జనరల్గా మ్యానుఫ్యాక్చరర్స్కి ఏముంటుంది పాలసీ,
నువ్వు రా నా దగ్గర సర్టన్ అమౌంట్ పే చేయి, బల్క్లో గూడ్స్ తీసుకెళ్ళిపోనేటోళ్ళని మ్యానుఫ్యాక్చరర్స్ అంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడే దీంట్లో ఏంటి, మనం ఆర్డర్ పెట్టినప్పుడు అక్కడ తను మన పేరు మన ప్రోడక్ట్ పేరు లేబుల్ చేసి కస్టమర్కి పంపిస్తున్నాడు. అది ఎక్స్ట్రా అడిషనల్ బర్డెన్ కదా యాజ్ అ మ్యానుఫ్యాక్చరర్ తనకి. సో మనకి ఇలా కన్వీనియంట్గా ఉన్న మ్యానుఫ్యాక్చరర్ మనం ఫస్ట్ చూసుకోవాలి, ప్రోడక్ట్ చూసుకోవాలి. దాని తర్వాత ఒక ప్రాపర్ వెబ్సైట్ తయారు చేసుకోవాలి, ఈ కామర్స్ వెబ్సైట్ బేసిక్లీ సింపుల్ మీనింగ్ ఏంటంటే ఒక వెబ్సైట్లో మన ప్రోడక్ట్స్ అని లిస్ట్ ఉంటుంది, కస్టమర్ పేమెంట్ గేట్వే త్రూ పేమెంట్ చేస్తారు, తన అడ్రస్ ఇస్తారు, ఆ అడ్రస్ మనకి ఇచ్చిన అడ్రస్ మనం మ్యానుఫ్యాక్చరర్కి ఇస్తే మ్యానుఫ్యాక్చరర్ అదే అడ్రస్కి ప్రోడక్ట్ అనేది కొరియర్ చేస్తారు. సో ప్రాసెస్ అయితే చాలా సింప్లిఫైగా ఉంది. మోర్ ఓవర్ ఏంటి అంటే ఈజీగా చేయగలిగేటట్టు బడ్జెట్లో కూడా ఉంది. బడ్జెట్లో ఇంకోటి ఏంటంటే ఈ 30,000 to 1 lakh అనేది మనం ఏదైతే అన్నామో అది ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ అవుతుంది అంటే ఫస్ట్ అయితే ఒక వెబ్సైట్ మనం ప్రాపర్ కావాలని చెప్పాం, ఈ కామర్స్ వెబ్సైట్. సో జనరల్గా ఈ కామర్స్ వెబ్సైట్ వచ్చి 20,000 నుంచి 40,000 మధ్యలో ఛార్జ్ చేస్తారు పర్ ఇయర్ అంటున్నాను నేను. పర్ ఇయర్ ఒక 20,000 నుంచి 40,000 ఒక బేసిక్ ఈ కామర్స్ వెబ్సైట్. అరౌండ్ ఒక 10 నుంచి ఒక 30 ప్రోడక్ట్స్ వరకు లిస్ట్ చేసుకోవచ్చు. సో అది ఒక 30 to 40,000 అంటే 20 to 40,000 వరకు అక్కడ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అది కాకుండా మనం మ్యానుఫ్యాక్చరర్కి బేసిక్లీ తను కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అమౌంట్ ఇన్ అడ్వాన్స్ ఇవ్వాలి అన్నట్టు. సో దానికి ఒక 40 to 50,000 లేదంటే ఒక 1 lakh ఇచ్చి ఆయన ప్రోడక్ట్ మన దగ్గర డిస్ప్లే చేసుకుంటాం. మనం కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని శాంపుల్కి ఇవ్వడం కానీ, మన ఫోటో షూట్స్ చేసుకోవడం కానీ, లేదంటే కొన్నిసార్లు మనమే కస్టమర్కి డైరెక్ట్ పంపించడం కానీ అట్లా చేసుకుంటాం. మోస్ట్లీ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ డ్రాప్ షిప్పింగ్ ఏంటంటే ప్రోడక్ట్ మన వేర్ హౌస్కి రాకుండా మనం హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రోడక్ట్ కొనుక్కొని మన దగ్గర పెట్టుకొని మన కస్టమర్ పంపించే బదులు మ్యానుఫ్యాక్చరర్ నుంచి డైరెక్ట్ మనం కస్టమర్ పంపించేదాన్ని డ్రాప్ షిప్పింగ్ అంటారు. పెద్ద బిజినెస్ అయినా ఇన్వెస్ట్మెంట్ తగ్గుద్ది 30,000 నుంచి 1,00,000 లోపు అయ్యే ఛాన్సెస్ తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మార్కెటింగ్ మీద ఎక్కువ పెడుతూ ఉండాలి. రైట్. బేసిక్లీ ఏంటంటే మీరు కరెక్ట్ పాయింట్ రేస్ చేస్తారు. ఏంటంటే కంప్లీట్ బిజినెస్ ఫిజికల్ కాదు కదా. ఇప్పుడు జనరల్గా మనం గూడ్స్ తీసుకొచ్చి ఒక షాప్లో అమ్మితే అది ఫిజికల్ గూడ్స్ రికగ్నైజ్ చేస్తారు జనాలు. కానీ ఇక్కడ ఏంటంటే మన నెక్స్ట్ పార్ట్ ఆఫ్ అమౌంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తామంటే మార్కెటింగ్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే, సింపుల్గా ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, 30,000 వెబ్సైట్కి, ఒక 30,000 మనము మ్యానుఫ్యాక్చరర్తో ప్రోడక్ట్స్ కొని అమ్ముకోవడానికి లేదంటే షిప్పింగ్ చేయడానికి. ఇంకొకటి ఏదైతే మిగిలిన 30,000-40,000 ఉందో అది మనం ప్యూర్లీ డిజిటల్ మార్కెటింగ్ స్పెండ్ చేయాలి. సో డిజిటల్ మార్కెటింగ్లో గూగుల్ యాడ్స్ కానీ, ఫేస్బుక్ యాడ్స్ కానీ, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మనం మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేసి జనాలకి అవేర్నెస్ రావాలి. ఓకే, ఇలా మన బ్రాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది అనే ఒక అవేర్నెస్ తీసుకొని వస్తే అక్కడి నుంచి మనకి కస్టమర్స్ అనేది కన్వర్ట్ అవుతారు. బేసిక్గా ఈ ప్రోడక్ట్ ఒకటి ఉంది, ఇది మాకు ఉపయోగపడుతుందని జనాలు తెలియదు, మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది, అంతే బిల్డ్ అవుతుంది బిజినెస్ అనేది. రైట్. వండర్ఫుల్. అండ్ మోర్ ఓవర్ చాలా మందికి ప్యాసివ్ ఇన్కమ్ కానీ ఇంకో బిజినెస్ చేద్దాం, చిన్న బిజినెస్ చేద్దాం, చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది, అమౌంట్ ఉంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఐడియా అని చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ ఎవరో ఒకరికి ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ విధంగా బిజినెస్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ లేడీస్ కూడా ఇంట్లో ఉండి చేసే స్కోప్ ఉంది కదా, త్రూ కాల్స్ కానీ. త్రూ కాల్స్ అండి, సింపుల్ అండి. లేడీస్కి ఇంకా బెటర్ ఏంటంటే అండి, జనరల్గా వాళ్ళకి ఎలా అంటే ఫ్రీ టైంలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ అవైలబుల్ అంటే మార్నింగ్ పని అయిపోయిన తర్వాత దే ఆర్ అవైలబుల్ ఫర్ నెక్స్ట్ 5 to 6 hours అన్నప్పుడు దే క్యాన్ ప్లేస్ ద ఆర్డర్స్. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎంక్వైరీ వచ్చినప్పుడు మనకి వెబ్సైట్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదంటే ప్రీవియస్గా మనం బిజీ ఉన్నప్పుడు ఏవైతే కాల్స్ వచ్చాయో వాళ్ళు కాల్ చేసుకొని మాట్లాడము, కస్టమర్ రిక్వైర్మెంట్ తెలుసుకొని వాళ్ళకి ఆర్డర్ ప్లేస్ చేయడం. బేసిక్లీ అంటే ఇంట్లోనే పని అన్నీ అయిపోతుందండి. ఎందుకంటే మనం ఇక్కడ ప్రోడక్ట్ ఫిజికల్గా ప్యాక్ మనం చేస్తలేదు, ఫిజికల్గా ప్రోడక్ట్ మనం క్యారీ చేస్తలేదు, ఫిజికల్గా మనం కొరియర్ ఏం చేస్తలేదు. మనం ఏంటంటే వీఆర్ జస్ట్ కమ్యూనికేటింగ్ బిట్వీన్ అ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ద కస్టమర్. అలా ఒక చోట ప్రోడక్ట్ ఉంది, కాకపోతే అది నాది ప్రెసెంట్ నీకు అమ్ముతున్నా అనే ప్రాసెస్ లో ఉంది. అంతే. అండ్ డెఫినెట్లీ దీనికి మెయిన్ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే చేయగలిగే స్కోప్ ఉంది ఎక్కువ. రైట్. బిజినెస్ అంటే మనం ఎక్కువ మంది ఆగిపోయేదానికి కారణం చేయలేమేమో అనే ఒక కారణం ఉంటుంది అన్నమాట. ఇది పెద్దగా ఉంది అన్నట్టు. బట్ ఇక్కడ మీరు చెప్పిన పాయింట్స్ లో ముఖ్యంగా యాక్సెసిబుల్ గా ఉంది, చేయగలం అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ డిమాండ్ అండ్ సప్లై విధంగా వాళ్ళకి ఎక్కువ మందికి అవసరం ఉండే ప్రోడక్ట్ కింద సెలెక్ట్ చేసుకుంటే తెలివిగా ఎక్కువ బిజినెస్ కూడా జనరేట్ చేయొచ్చు అంటారు. ఇంకోటి అండి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మల్టిపుల్ ప్రోడక్ట్స్తో డీల్ చేయొచ్చు. మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఒకే వెబ్సైట్లో డిఫరెంట్ లేదంటే డిఫరెంట్ వెబ్సైట్సే మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఒక యాజ్ అ సెల్లర్ మీరు వెళ్ళాలనుకుంటే మీ కంప్లీట్ సేవింగ్స్ వచ్చి ఆ ప్రోడక్ట్కే పెడతారు. వేరే ప్రోడక్ట్కి వెళ్ళాలంటే మీకు ధైర్యం ఉండదు, డబ్బు ఉండదు. కానీ ఇక్కడ ఎలా మీరు ఏంటంటే ఓన్లీ వెబ్సైట్ మీద మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీద మ్యానుఫ్యాక్చరింగ్ ఒక చిన్న టోకెన్ అమౌంట్ ఆఫ్ ఇస్తున్నారు.
సో ఇలాంటప్పుడు ఏంటంటే మీరు 2 to 3 డిఫరెంట్ ప్రోడక్ట్స్ని కూడా మీరు డీల్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఒక నైస్ ఐడియా అయితే ఈరోజు మాకు చెప్పారు. అండ్ మోర్ ఓవర్ దీనికి సంబంధించి డిజిటల్ మార్కెటింగ్కి ఎక్కువ స్కోప్ ఉంది. అందులో ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలిగితే మార్కెట్ చేసుకుని బ్రాండింగ్ చేసుకుంటే ఎక్కువ స్కోప్ ఉంటుంది బిజినెస్ జనరేట్ అవడానికి. అవును, ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్లో త్రూవే మనం ఉన్నాము, మన వెబ్సైట్ ఉంది, మన ప్రోడక్ట్ ఉందని కస్టమర్స్ చూపించగలుగుతాం. ఎందుకంటే ఫిజికల్ స్టోర్స్ ఉండదు కాబట్టి. నైస్ ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ. ఇంత మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు పూర్ణచంద్ర రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.